బాగా గుర్తు. అసలు నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో ఒక తేజ గారి ఇంటర్వ్యూ తర్వాత నుంచి నేను అడగడం స్టార్ట్ చేశాను ఇంటర్వ్యూ కావాలని. మరి అసలు మొత్తాన్ని నాకు అసలు నేను ఇప్పటివరకు పెద్దగా వెంబడి ఇంటర్వ్యూలో అడిగింది ఎవరు లేదు, నేను అడిగాను. బట్ నువ్వు మాత్రం చాలా బిల్డప్ ఇచ్చావు నాకు. బిల్డప్ కాదన్న, అయితే లాజిక్ ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ మధ్యన ఏ సినిమాలు ఉన్నాయి? ఈ మధ్య నువ్వే ఫోన్ చేసి తమ్ముడు ఏం తమ్ముడు అది ఒక్క సీన్కే పరిమితం అయిపోయినావు, లేకపోతే ఎందుకు నేను కరెక్ట్ వాడట్లేదా, తాగుబోతు బోర్ అయింది కొంచెం మార్చు అంటారు మీరు. ఫోన్ చేసి ఏంటంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఒక అలా మొదలైన నుంచి ఒక 3-4 years పీక్స్ చేసిన 150 సినిమాలు దాకా చేసిన. తెలియకుండా తాగుబోతు ప్రతి సినిమాలో పెట్టలేరు. ఆ చిన్న ఈ గ్యాప్లో ఒక్క సీన్ పిలుస్తారు, మనకు రెమ్యునేషన్ ఇస్తారు, తప్పదు వెళ్ళి చేయాలి. దీనికోసం లండన్ వెళ్ళిన నాన్నకు ప్రేమతో. అంటే నేను వచ్చి కూర్చొని మాట్లాడితే ఓ సినిమా గురించి ఇప్పుడు నాన్నకు ప్రేమతో మాట్లాడచ్చు, అప్పుడు వద్దనుకున్నా నేను. నువ్వు అన్న గుర్తుందో లేదా, నాన్నకు ప్రేమతో మంచి క్యారెక్టర్ వేస్తున్నాను, ఇది పైనాక రిలీజ్ అయినాక చేద్దాం అన్నావు. అవును, అందులో క్యారెక్టర్ ఉండిపోయింది కానీ అంటే మాట్లాడుకునేంత క్యారెక్టర్ అవ్వలేకపోయింది. అదే చెప్పాను కదా, అదే మరి సినిమా చాలా బాగుంది. మరి నీ క్యారెక్టర్ అంత నువ్వనుకున్నంత లేదు. మరి నువ్వనుకున్నంత లేదనేది పక్క పెట్టి అసలు అందులో వేషం దొరకడమే అదృష్టం. అది ఫీల్ అవుతుంది కదా. ఎందుకంటే జనరల్గా సుకుమార్ గారి టీంలో అందరూ ఈ క్యారెక్టర్ ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తే బెటర్ సార్, తాగుబోతు రమేష్ చేస్తే రెగ్యులర్ కదా, అన్ని తాగుబోతు క్యారెక్టర్లు ఇప్పుడు ఇన్ సూట్ గిట్టేసి స్టైల్గా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటే, అప్పుడప్పుడు సార్ని కలిసిన ప్రతిసారి చెక్కిలిగింత టైంలో తర్వాత ఎప్పుడన్నా కలిసిన ప్రతిసారి అరే నువ్వు చాలా డెవలప్ అయినవురా, నువ్వేంట్రా స్టార్ కమెడియన్ ఇలాంటి సార్ అంటాడు నా మీద ఇష్టంతో. సార్తో నేను ఎప్పుడైనా రెగ్యులర్ అవుతుంది సార్, ఏదైనా డిఫరెంట్ చేయాలి అంటే లేదురా టైం వస్తారా దానికి కూడా అంటూ ఉండేటోడు. చారి గారు ఫోన్ చేసి రమేష్ నా పెళ్ళి టైం అప్పుడు సార్కు నేను కార్డు ఇవ్వాలనుకున్నా. ఫోన్ చేసి సార్ నిన్ను లండన్ తీసుకెళ్తా అన్నాడు, నీకు కంఫర్టబుల్ అయినా ఒక 2 నెలలు 3 నెలలు ఉండాలి ఇక్కడ బిజీ. నేను ఒక్కటే అన్నా, సార్ తీసుకెళ్తా అంటే ఇక్కడ సినిమాలు ఆపుకుంటా, ముందు ఆ సినిమా చేస్తా, అంతకంటే ఇంకేముంటుంది అని వెళ్ళిపోయా. అర్థమైందండి. అలాంటి ఆఫర్ వచ్చినప్పుడు అసలు వదులుకుంటామా? అంటే ఆ టైంలో నాకేంటి ఫ్రస్ట్రేషను, అవే తాగుబోతు అవుతున్నాయి, ఎవ్వరు చూసినా తాగుబోతు క్యారెక్టర్లు చేస్తాను అనే టైంలో సుకుమార్ లాంటి ఒక గొప్ప దర్శకుడు, ఎన్టీఆర్ లాంటి ఒక గొప్ప హీరో, అప్పటికే బాద్షా చేశా ఎన్టీఆర్ గారితో. ఓకే మంచి క్యారెక్టర్, సీన్ వైట్ల గారిది అనుకున్నంత లేకపోయినా మంచి క్యారెక్టర్. కానీ థ్రోట్ క్యారెక్టరు కంప్లీట్ చాలా ఫస్ట్ టైం నేను స్టైలిష్గా ఉండి, ఇంగ్లీష్ అంటేనే మనకు పడిపోతుంది, అందులో ఇంగ్లీష్ డైలాగులు చెప్పాలి కొంచెం. ఫస్ట్ టైం నేను సెటిల్గా అవును బస్ అలాగే ఇలాంటి డైలాగులు ఏ సినిమాలు చెప్పలే కదా, అవును బస్ అలాగే అంటే అన్నే ఉన్నాం. దానికోసం వెళ్ళిన, ఆ వేరియేషన్ కోసం వెళ్ళిన. అంటే అది ఏదైనా ఎడిటింగ్లో పోయిందా లేకపోతే ఏంటి? ఎడిటింగ్లో ఏం పోలే, ఆ క్యారెక్టర్లే అంతా. ఆ క్యారెక్టరే ఇప్పుడు సుకుమార్ గారి సినిమాలు ఎలా ఉంటాయంటే, ఒక క్యారెక్టర్ డిజైన్ చేస్తే ఆ క్యారెక్టర్లోనే నువ్వు పర్ఫార్మెన్స్ చేయాలి, అది దాటి చెయ్యొద్దు, ఇలాంటివి ఉంటాయి. బట్ నాకు ఈ 150 సినిమాల్లో నాన్నకు ప్రేమతో అంటే జగడం నా ఫస్ట్ సినిమా సుకుమార్ గారిది. గోదావరికల్లో బ్యానర్లు కట్టిన, ఆ సినిమా సెలెక్ట్ అయినప్పుడు మా అన్నలకు ఫోన్ చేసి ఏడ్చిన. ఫస్ట్ సినిమా కదా, ఇంకా నేను ఎన్ని సినిమాలు చేస్తే ఏం లాభం, బ్యానర్లు కట్టిరు గోదావరికల్లో. అలాంటిది లండన్ తీసుకెళ్ళిండు సుకుమార్ సార్. నాన్నకు ప్రేమతో జగడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. అలా మొదలైంది ఇది లైఫ్ అన్న, అది లైఫ్. అది ఇప్పుడు అదేంది తాగుబోతు మరి రెగ్యులర్ తాగుబోతు అవుతున్నాయమ్మా అని అంటే నేనే తాగుబోతు సీన్లు ఆపుకొని ఎన్నిసార్లు అన్నా కదా, మీరే అన్నారు ఫోన్లు చేసి, ఏంటి తమ్ముడు ఒక్క సీనే వాడతారు, ఆ తాగుబోతు రెగ్యులర్గా ఏం చేస్తాం ఏమన్నా మార్చు అంటే, నేను రైటర్ని కాదు కదా మార్చుకోవడానికి. ఇలాంటి టైంలో సుకుమార్ గారి సినిమా పడ్డది, లండన్ వెళ్ళిన. ఆ సినిమా తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా, చాలా గొప్ప సినిమా, అంటే పెద్ద అలాంటి సినిమాలో నేను ఉండడం నా అదృష్టం. కానీ నేను అనుకున్నంత లేకపోయేసరికి మనం కూర్చొని ఏం మాట్లాడతాం, అందుకు ఇంటర్వ్యూలే. ఇప్పుడు నంది అవార్డు వచ్చింది, నన్ను గుర్తించి ఒక ప్రభుత్వం నాకు నంది అవార్డు ఇవ్వడం. ఇప్పుడు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. మనకు సినిమా లేనప్పుడు ఏం మాట్లాడతామన్నా చెప్పు, ఇక్కడ బిల్డప్ కాదన్న, మనం మాట్లాడితే విషయం. అంటే నాతో ఫ్రెండ్ ఉంటాడు, మహాత్మా సినిమా చేసినప్పుడు మధు అన్నాడు, ఇంకా సక్సెస్ అవ్వలే, ఇంకా ట్రై చేస్తుండే, మొన్ననే పెళ్ళయింది. ఆడేమన్నాడు, అంతకుముందు తాగుబోతు రమేష్ అన్న, చిటికలేసిన తాగుబోతు రమేష్ అన్న, సెలెక్ట్ అయినా కృష్ణం సినిమా సెలెక్ట్ అయితే ఎట్లుంటుంది, తాగుబోతు రమేష్ అన్న. ఆడొక మాట అన్నాడు, నా జీవితంలో 2 వ్యక్తులు గొప్ప మాట అన్నారు ఇండస్ట్రీలో. ఈ మధుగాడు ఏమన్నాడంటే, అరే లైఫ్లో ఎప్పుడైనా
మన వర్క్ మాట్లాడాలి, మనం మాట్లాడద్దురా అన్నాడు. అప్పుడు అన్న తర్వాత ఇయర్లు గడిచిన కొద్ది, సినిమాలు చేసిన కొద్ది అర్థమైంది ఏంటంటే ఎప్పుడు మన వర్కే మాట్లాడాలి, మనం మాట్లాడద్దు. ఇదే చారి గారు జగడం, ఆయన ఏమన్నాడు తెలుసా అన్న, ది బెస్ట్, ఇంకా అంతకు మించి ఇంకేముండదు. సినిమా ఆర్టిస్ట్ అవసరం ఉంటే అండమాన్ నుంచి తీసుకొస్తారంట. ఆర్టిస్ట్ అవసరం ఉంటే, ఆర్టిస్ట్ అవసరం లేదనుకో అన్నపూర్ణ గేటు ముందు మనం నిల్చుంటే కారు గ్లాసులు ఎక్కించుకొని అరే ఆడు చూస్తాను పోని అని వెళ్తారంట. ఇది చారి గారు అన్నారు. నాకు గీతపద చేసిండు అప్పుడే ఫస్ట్ సినిమాకి ఎట్లుంటుంది అంది. అంటే మనం ఎప్పుడు మాట్లాడద్దు, కానీ నాది బిల్డప్ కాదన్న. లేదు ఏదో చనువుతోట అన్నా, నీతో నా చనువుతోట అన్నా అంటే సరే. Please subscribe to I read. please subscribe for more videos.